జైస్వాల్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ ఈ మీటింగ్లో పాల్గొంటారని కూడా ఆయన చెప్పడాన్ని మనం చూసాం. సో ఒకసారి రణ్ధీర్ జైస్వాల్ ఏమంటున్నారో చూద్దాం. Talks on the Strait of Hormuz, several countries which also includes India, for talks on the Strait of Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening. It may have started or it will be starting shortly. Several countries which also includes India, for talks on the Strait of Hormuz. From our side, Foreign Secretary is attending the meeting this evening. మనం చూస్తున్నాం. నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ఇండియాకి ఎంత ఇంపార్టెంటో మనం చూసాం. ప్రపంచం యొక్క మొత్తం రవాణా అక్కడి నుంచే జరుగుతుంది. 20% ఆయిల్ అండ్ గ్యాస్ రవాణా అక్కడి నుంచి జరుగుతుంది. ఈవెన్ ఇండియాకి సైతం 40% ఆఫ్ ఆయిల్ కానీ లేదంటే సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జి 50%, అలాగే 80% ఆఫ్ మన ఎల్పిజి అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇట్స్ వెరీ క్రూషియల్. అంటే ఇరాన్ నుంచి కాదు, ఆ గల్ఫ్ దేశాల నుంచి కూడా రావాల్సినటువంటి షిప్స్ అన్ని అటు నుంచే రావాలి కాబట్టి అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, ఇప్పుడు ఈ 30 దేశాలు కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి? అండ్ భారత్కి ప్రత్యేక ఆహ్వానం అందడం కానీ, సో భారత్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయించే విషయంలో? అండ్ ఫర్దర్గా ఎలా ఉండవు ఇప్పుడు? అంటే ట్రంప్కి ఇది మింగుడు పడదేమో కదా ఇంత పీస్ఫుల్గా జరిగే విషయం? ఎగ్జాక్ట్ వాస్తవం అని చెప్పుకోవాలి. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఈరోజు జరిగిన భేటీ ఎవరెవరైనా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా కీలకమైన పరిణామం కింద మాట్లాడుకుంటున్న క్రమం నందు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో భారత్ ను ఆహ్వానించడం, పాల్గొన్న దేశాల గురించి చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, లిథువేనియా, ఎస్తోనియా, లాట్వియా, స్లోవేనియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా. ఇక్కడ అంటే వీటితో పాటు ఇంకొన్ని దేశాలు, కానీ కీలకమైనవి ఇవి. సో ఒక విధంగా చెప్పాలంటే నేటో దేశాలు ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేటోకి సంబంధించిన కొన్ని దేశాలు ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ గా మాట్లాడుకుంటున్న దేశాలు ఉన్నాయి. దాంతో పాటు ఏ దేశాలైతే కాస్త తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయో, ఏ దేశాలకైతే సాధ్యమవుతుందో, ఏ దేశాల అవసరం ఉందో, సౌదీ అరేబియా అవసరం ఉంది, బహ్రెయిన్ అవసరం ఉంది. అంటే అవసరం ఉన్న దేశాలతో పాటు ఆ మధ్యవర్తిత్వం వహించగలవు. కాస్త వీటి విషయంలో ఎందుకు భారత్ను ఆహ్వానించి అనేది ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా తటస్థ వైఖరి అవలంబించింది. దాంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఇటు నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని చెప్తూ ఉంటారు. మనకి సాధారణంగా మన తెలుగులో పద్యం ఉంటుంది. అటువంటి వైఖరి అవలంబించిందంటే కనుక నిర్మోహమాటంగా ఎత్తని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, భారత్ ని ఆహ్వానించడం వెనకాల కారణం ఒకటి. ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తన ఆయిల్ తెప్పించుకుంటూనే నేవీని పంపించుకుని మన చమురు అంటే అటువైపు నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం కూడా ఇరాన్ నుంచి ఫ్రమ్ ద ఐ థింక్ చాలా ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి మనకి చమురు వచ్చింది ఈ రోజు. సో అంటే అర్థం చేసుకోవచ్చు, ఇరాన్ నుంచి కొన్నేళ్ల తర్వాత మనకి రావడం అనేది కీలక పరిణామం. ఈ పరిణామాన్ని చూస్తే వీళ్ళేమనుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన నేవీ వెళుతోంది మన చమురును తీసుకొచ్చేందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీదుగా, అంటే అంత భద్రతను కల్పిస్తున్నాం కాబట్టి ఎందుకు భారత్ ని ఇన్వైట్ చేశారు? ఒక 2-3 పాయింట్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ది వెరీ ఫస్ట్, మనకి ఇరాన్ తో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ఇరాన్ దౌత్యాధికారి కూడా మన విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. మన వాళ్ళు సేఫ్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు. దాంతో పాటు మనం ఇంకా కమ్యూనికేషన్ లో ఉన్న వాళ్ళతో. ఇక 2వ పాయింట్, మన చమురుడు తెచ్చుకోగలుగుతున్నాం. ఇక 3వ విషయానికి వస్తే కనుక నేవీ విషయంలో మనకి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ షిప్స్ లేకపోతే ఇరాన్ అనుమానం కలుగు వాళ్ళ మీద అటాక్ దిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ వస్తున్నారని చెప్పి. కాబట్టి వాళ్ళ ఫోర్సెస్ ని ఇక్కడ తీసుకొచ్చే సందర్భం ఉండదు. అండ్ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ కష్టం పడుతుంది. మ్యూచువల్ కోఆపరేషన్ గా ఒకవేళ అక్కడి నుంచి అంటే ఇండియా కనుక సపోర్ట్ ఇస్తే అటు నుంచి వచ్చే వెషల్స్ ని కొంతవరకు వచ్చి అక్కడి నుంచి వీటిని తీసుకెళ్లే క్రమంలో వీటి గురించి కూడా డిస్కషన్ చేసుకుని ఉండొచ్చు కాక ఆఫ్ ద రికార్డ్ గా. అండ్ 4వ పాయింట్ వస్తే, ఇది కీలకమైన పాయింట్. ఏంటది? ఇటు భారత మధ్యవర్తిత్వం వహించగలిగితే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో కనుక మధ్యవర్తిత్వం వహించగలిగితే, ఎక్సెప్ట్ అమెరికా, ఎక్సెప్ట్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ కి చాలా కీలకం.
ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? కొద్దిసేపటి క్రితం ఆస్ట్రేలియా ప్రధాని ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ సారీ, మీతో మాట్లాడే టైంలో ఆయన పేరు మర్చిపోయాను. ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇప్పుడు ప్రపంచం ఆర్థికంగా కుదేలైపోతుంది అండ్ మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడతాయి అని చెప్పి ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది రెప్లికేట్ అవుతోంది. ఎందుకు ఆస్ట్రేలియా కూడా ఉంది ఈ మీటింగ్ లో, కాబట్టి చాలా కీలకం. రాబోయేది వాళ్ళకి చలికాలం, అంటే ఎండాకాలం అయిపోయి కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడు కనుక వాళ్ళకి స్టోరేజ్ చేసుకోకపోతే, అడ్వాన్స్ గా స్టోరేజ్ లేకపోతే మరింత ఇబ్బంది పడతారు. వాళ్ళకి -°C లో ఉన్నప్పుడు వాళ్ళకి గ్యాస్ ఆధారిత దేశాలకు విధంగా చెప్పాలంటే రష్యాని బ్లాక్ చేస్తుంది అమెరికా, పోనీ ఆ రష్యా బ్లాక్ చేస్తున్నా వీళ్ళున్నారు కదా అని చెప్పి ధైర్యంతో ఇన్నాళ్ళు ఆ పశ్చిమ దేశాలు బతికేస్తాయి. కానీ ఇప్పుడు వాటికి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ముక్కు మూసేస్తుంది, పోనీ నోరుతో గాలి పీల్చుకుందాం అనుకుంటే ఇప్పుడు నోరును కూడా మూసేస్తుంది. కాబట్టి ఇక ఊపిరాడక ఒక విధంగా చెప్పాలంటే చచ్చిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి అనుకున్నప్పుడు ఏదో అంటూ ఉంటారు కదా, పిల్లిని కూడా బోన్లో పెట్టి బంధిస్తే పులిలా ప్రవర్తిస్తుందని చెప్పి. ఈ రోజు పశ్చిమ దేశాల సిచ్యువేషన్ అది, నేటో వ్యతిరేకించడానికి కారణం అది, జర్మనీ వ్యతిరేకించడానికి కారణం అది. సో ఇటువంటి సందర్భాలను చెప్పాలి. సో బ్యాక్ టు బ్యాక్ రిపర్కషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది పశ్చిమ దేశాలు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ రేట్ అగైన్. ఇక్కడ ఇండియా గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అంటే, మనం కొద్దిసేపటికి మాట్లాడుతున్న ఈ పరిణామాలు అండ్ ఇండియాకి కూడా ఇది కలిసి వచ్చే సందర్భం. ఎందుకంటే మనం డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం మనకున్న ఎనర్జీస్ ని. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కాదు, స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా బ్లాక్ అయితే మనకి చుట్టూతో తిరిగి రావాలి. దాదాపు 20,000 కిలోమీటర్ల క్యాపిటల్, అంటే ఎక్కడి నుంచి మధ్యధరా సముద్రం నుంచి ఇటు క్యాపిటల్ అంటే సౌత్ ఆఫ్రికా కింద ఉంటుంది, అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి రావడానికి దాదాపుగా ఒక రోజులో రావాల్సిన ప్రయాణం 15 రోజులు పట్టేస్తుంది. అంటే ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ అయితే అండ్ స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా బ్లాక్ అయిపోతే ప్రపంచానికి పెనుముప్పు అండ్ మనకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం. కాబట్టి అండ్ ఇది ఒక విధంగా చెప్పాలంటే విన్-విన్ సిచ్యువేషన్. అండ్ భారత్కి చూసుకుంటే అంటే బహుశా వాళ్ళకు ఒక 80% ఉంటే మనకు ఒక 20% విన్ సిచ్యువేషన్ అనుకోండి. 20-30% అంతే, 70-30 లేకపోతే 80-20 ఇలా ఉంటుంది. కాబట్టి కీలక పరిణామం. అండ్ సౌదీ అరేబియా కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళకి ఒక పైప్ లైన్ ద్వారా ఇటు రెడ్ సీకి కనెక్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉందని చెప్పి. సో ఇటువంటి సందర్భంలో ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయినా, స్ట్రైట్ ఆఫ్ మందాబ్ కూడా క్లోజ్ అయిపోయినా